డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టాడా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న రగడ, అలాగే పరిపాలనలో జరుగుతున్నటువంటి అవకతవకలు, మరి ప్రభుత్వానికి యొక్క అన్ని పనులకి చీఫ్ సెక్రటరీ అడ్డుపట్టడం, అలాగే చీఫ్ సెక్రటరీ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాడని ప్రభుత్వం ఆరోపించటం, ఈ గందరగోళం మధ్య సంక్షేమ పథకాల దగ్గర నుంచి అత్యవసర సర్వీసుల వరకు ఆగిపోయే ప్రమాదం ఏర్పడటం, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కుంటుపడే పరిస్థితి రావడం, దీన్ని రాజకీయ వర్గాలు పరోక్ష రాష్ట్రపతి పాలనగా చూడటం కూడా జరుగుతోంది. మరి మొత్తానికి కారణం ఎవరు? ఈ మొత్తానికి కారణం వెనుకనున్న ఎన్నికల కమిషన్. ఆ ఎన్నికల కమిషన్ నడిపిస్తున్నది మోడీ. ఆ మోడీ జగన్ కోరిక మేరకే ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి పుకారు కానివ్వండి, నిజం కానివ్వండి, అదొక వాదనగా నడుస్తోంది. మరి ఎవరి ఆదేశాలు లేకుండా ఎన్నికల కమిషన్ కూడా అడ్డగోలుగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నది అనేది ఇప్పటికే మనం 3 దశల పోలింగ్లో జరిగిన వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణ మొదలైన దగ్గర నుంచి జరుగుతున్న విషయాలన్నింటినీ చూస్తే అర్థమవుతుంది. మరి మోడీ ఎందుకోసం ఈ పని చేస్తున్నాడు అంటే ఆ వెనక జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకే ఇదంతా జరుగుతుందనేది కూడా మరి లోక విదితమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఏది నిబంధన, ఏది కోడ్డు, ఏది రాజ్యాంగం చెప్పిన విషయం, ఏది అడ్డగోలుగా జరుగుతున్న విషయం అనేది పెద్ద చర్చే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నడుస్తూ ఉంది. ప్రభుత్వం చేసే పనులు మొత్తానికి చీఫ్ సెక్రటరీ అడ్డుపడుతున్నాడు. అసలు ఈ చీఫ్ సెక్రటరీ ఎక్కడి నుంచి వచ్చాడు? నిజానికి ఎన్నికలకు ముందు అనిల్ చంద్ర పునేఠా అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. అతనిపై ఎన్నికల కమిషన్ అనవసరంగా ఆయాచితంగా ఆగ్రహం తెచ్చుకొని ఎవరిని సంప్రదించకుండానే ఎల్వి సుబ్రహ్మణ్యం అనే మరొక ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్ సెక్రటరీగా రాత్రికి రాత్రి నియమించింది. ఇంతకీ ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గురించి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 11 సిబిఐ కేసుల్లో ఎంఆర్ ప్రాపర్టీస్ అనే ఒక కేసుకు సంబంధించి అతను A11 అంటే 11వ నిందితుడిగా ఉన్నాడు. అందువల్ల జగన్ సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఎలా చీఫ్ సెక్రటరీగా నియమిస్తారు? మరి ఇక్కడ జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధానమైనటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు అని చెప్పి ఆరోపించినప్పుడు మరి ఆయన హైకోర్టులో ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని దాన్ని కొట్టేపించుకున్నాడని ఒక వాదన. అయినప్పటికీ కూడా దాన్ని సిబిఐ పరిగణలో తీసుకోకుండా సుప్రీంకోర్టులో తిరిగి అప్పీలు చేసింది కనుక, అప్పీలు పెండింగ్లో ఉంది కనుక ఆయన ఇప్పటికీ A11 నిందితుడే, అందులో జగన్ సహా నిందితుడే, ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని చెప్పి ఒక వాదన మరోవైపు వినిపిస్తూ ఉంది. మరి ఇటువంటి చీఫ్ సెక్రటరీని జగన్ సహనిందితుడిగా ఎందుకు వర్ణించవలసి వస్తోంది, ఎందుకు పిలవలసి వస్తోంది అంటే, చీఫ్ సెక్రటరీగా వచ్చిన తర్వాత ఎన్నికల విధులకి ఎటువంటి సంబంధం తనకు లేకపోయినా అన్నిట్లో జోక్యం చేసుకోవడం, అనవసర విషయాల్లో ఆయన సమీక్షలు జరపడం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఇతన్ని నియమించడంలోనే ఒక దురుద్దేశం కనపడుతూ ఉంటే ఆయన వ్యవహార శైలి మరింత దురుద్దేశపూరితంగా కనపడటంతో ప్రభుత్వం అతనిపై ఆరోపణలు చేయటం, అలాగే ప్రభుత్వం లేక ముఖ్యమంత్రి నిర్వహించే ఏ సమీక్షలకి అధికారులు ఎవరూ హాజరు కావద్దని చెప్పి ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించటం, అలాగే తాను శాఖల వారీగా సమీక్షలు చేయటం, మరి ఎంతకంటే మించి ఎన్నికల విధులకు తనకేమీ సంబంధం లేదని చెప్పి చెప్తున్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రం మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చేతుల్లోకి వెళుతుంది. కలెక్టర్లందరూ రిటర్నింగ్ ఆఫీసర్ల పేరుతో ఆయన కిందనే పనిచేస్తారు. అన్ని ప్రభుత్వ విభాగాలకి ఆయన ఆదేశాలు ఇవ్వగలిగే హక్కులు రాజ్యాంగం ఆయనకు ప్రసాదించిందని చెప్పుకుంటున్న తరుణంలో మరి పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్కి 1 నెల రోజుల సమయం ఉందనగా ఈ మధ్యలో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి ఎన్నికల ప్రధానాధికారి సమీక్షలు నిర్వహించాలా లేక చీఫ్ సెక్రటరీ నిర్వహించాలా అంటే రాజ్యాంగంలో స్పష్టంగానే ఉంది, ఎన్నికల ప్రధానాధికారి ఈ విధులు నిర్వహిస్తాడని. కానీ చీఫ్ సెక్రటరీ ఈ సమీక్షలు నిర్వహిస్తాడు, అతని దగ్గర అందరూ హాజరు కండని ఎన్నికల ప్రధానాధికారి కలెక్టర్లని మరి పోలీస్ ఆఫీసర్లని ఆదేశించాడు అంటే మరి ఈ ఆదేశాల వెనక ఆయనకి నిబంధనలు తెలియవా అంటే తెలుసు. కానీ మరి ఎవరి ఆదేశాల మేరకు
చీఫ్ సెక్రటరీ కింద పనిచేయమని మరి వీళ్ళందరినీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశిస్తాడు? అంటే దీని వెనుక ఎన్నికల కమిషన్, లేక దాని వెనుకున్న మోడీ, లేక ఆ మోడీ వెనుకున్న జగను దీనికి ప్రత్యక్షంగా కారణం అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. మరి ఈ సమయంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభమైంది. మరి పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులను సమీక్షించటం ఎలా ఎన్నికల నిబంధనలకి తప్పు అవుతుంది? మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఉన్న ప్రభుత్వం మరి ప్రత్యేకంగా ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రమే ఉంది. అది కూడా ఒక సంప్రదాయం, అంటే కన్వెన్షన్స్ అని చెప్పి మనం అంటాం. మరి ఈ కన్వెన్షన్స్లోదే మరి అందుకు కాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మరి వేసవి కాలంలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, ప్రస్తుతం రైతులకు వరికి మద్దతు ధర లేకపోవడం, పోలవరం పనులు మరి నత్తనడకన నడవటం, వీటన్నిటి మీద ఒక ప్రభుత్వం ఎందుకు పని చేయవద్దు? అలాగే ఇంకా శృతిమించి అసలు కనీసం ఏమీ తెలుసుకోకుండా ఈ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం నడుస్తున్న లేక ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందే మరి పెంచుతూ ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు బడ్జెట్లో లేవు కదా, వీటన్నిటినీ ఎందుకు మీరు ఇప్పుడు పంచాలి, వీటిని ఆపండి అనేంత వరకు చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు. కానీ ఓ పక్క ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరి 4 నెలల కాలానికి మేము పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే మరి ఆ మాత్రం కూడా మరంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ అంశాలన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకొని కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంటే నాకు కేంద్రం నుంచి మద్దతు ఉంది, నేను ప్రత్యేకంగా నియమించబడిన వాడిని, ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం కంటే నేను ఇంకా పై అధికారిని, నేను ఏమైనా చేయవచ్చు అనే ఒక భావం ఈ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంలో స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఓ పక్క నుంచి మరి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు, ముఖ్యంగా ఆయనతో పాటు ఏటూగా ఉన్న విజయసాయి రెడ్డి, వీళ్ళంతా కలిసి ప్రభుత్వం పనిచేయడానికి వీలు లేదు అని చెప్పి ఓ పక్క ఒక నెల రోజుల్లో ఏం తొందర వచ్చింది, ఏం గొప్ప ముందుంది అని అడుగుతున్నారు. మరి ఈ నెల రోజుల్లో తాగునీరు లేకపోతే ఏం పర్వాలేదా, సాగునీరు లేకపోతే ఏం పర్వాలేదా, ఎక్కడెక్కడ పనులు ఆగిపోతే ఏం పర్వాలేదా, ఎందుకు అలా చేయాలి? ఇక్కడ పోలింగ్ అయిపోయింది, ఇక్కడ జరిగే ఏ పని కూడా ఓటర్లను ప్రభావితం చేయలేదు. ఎక్కడో అస్సాంలోనో, త్రిపురలోనో, బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో జరిగే ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం సంబంధం లేదు. అయినా ఇప్పుడు ఏ నిర్ణయం ఈ ముఖ్యమంత్రి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఆల్రెడీ జరిగిన పనులకు బిల్లులు చెల్లిస్తారు, జరగని పనులకి, జరగబోయే వాటికి ఏ ప్రభుత్వం బిల్లులు చెల్లించదు. దీనికి రిజర్వ్ బ్యాంకు నిబంధనలు కూడా ఒప్పుకోవు. మరి జరుగుతున్న పనుల్ని ఎందుకు ఆపేయాలి, ఎందుకు బిల్లులు చెల్లించకుండా ఉండాలి గుత్తేదారులకి? ఈ ప్రశ్నలన్నీ వేస్తే దానికి సమాధానం ఏమీ లేదు. బ్లంట్గా మరి గుడ్డిగా ఓ నెల రోజుల్లో ఏం కొంప మునిగింది అని అడ్డగోలుగా వాదించడం అనేది రాజకీయ నాయకుల అంశం అయిపోయింది. చిట్ట చివరకు టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత మాత్రం సంబంధం లేని బంగారం తరలింపు గురించి మరి చీఫ్ సెక్రటరీ దానిపై రెవెన్యూ కార్యదర్శి మన్మోహన్ సింగ్తో ఒక ఏకసభ్య కమిషన్ వేశాడు. విచారణ నివేదిక వచ్చింది. మరి ముఖ్యంగా అందులో అసలు టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించారు అని ఒక ప్రకటన కూడా చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు చెన్నైలో తిరుమల దేవస్థానం మరి నిల్వ చేసినటువంటి బంగారం కాలపరిమితి తీరిపోయిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు వారే స్వయంగా వారి సొంత పూచీపై తిరుమల దేవస్థానం యొక్క ఖజానాలో అప్పగించి మరి రికార్డు సంతకాలు తీసుకొని వెళ్ళడం అనే బాధ్యత ఒకటి నిబంధనల ప్రకారం ఉండగా మరి పంజాబ్ నేషనల్ బ్యాంకు నిర్లక్ష్యంగానో లేక పొరపాటుగానో తరలింపులో మరి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీసులు దాన్ని ఆపితే దాన్ని తిరుమల దేవస్థానం యొక్క నిర్లక్ష్యంగా ఎలా వర్ణిస్తాడు ఈ చీఫ్ సెక్రటరీ? ఇతను కూడా స్వయంగా అదే టీటీడీలో ఈవోగా పనిచేసి వచ్చిన వ్యక్తి. మరి తిరుమల దేవస్థానంలో ఏ నిబంధనలు పాటిస్తారో ఏం పాటించారో ఇతనికి తెలుసు. తెలిసి కూడా మరి ఇవన్నీ ఒక బురద జల్లడానికి, ఒక ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేయడానికి ఇవన్నిటినీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారే తప్ప మరొక వేరే ఉద్దేశం ఏమీ కనపడదు. ఇంతకీ ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి అంచనాలు, మరి వాతావరణం, ఈ ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వాతావరణాన్ని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అన్న ఒక అంశం ఎక్కువ బలంగా ప్రచారంలో ఉండగా క్రమేపీ డేలా పడిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఈ నెల రోజులన్నా పని చేయనీయకుండా రాష్ట్ర ప్రజల్ని, మరి ప్రభుత్వాన్ని పని చేయనీయకపోతే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పాలించాలనుకుంటున్న వ్యక్తి
వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎందుకు భావిస్తాడు? అంటే కక్ష కట్టాడా, లేక వాళ్ళపై పగబూనాడా, తనకు ఓటు వేయలేదు, అది ఎదురు పార్టీకి వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేశారు అనే ఆలోచనకు వచ్చి వాళ్ళపై కోపం పెంచుకున్నాడా? ఏ పరిస్థితుల్లో చేస్తున్నాడు? మరి ఎలాగూ మరొక నెల రోజుల్లో అధికారంలోకి రాబోయే పార్టీ ఈ నెల రోజుల్లో ఏం పాలన చేసి మరి ముఖ్యంగా ఆయనకు వ్యతిరేకంగానో లేక రేపు ఆయన వస్తే మరి ఇబ్బంది కలిగించే విధంగానో ప్రవర్తిస్తుందని ఆయన అనుకుంటాడు? అంటే దేనికి సరైన సమాధానం లేదు. దేనికి కూడా అడ్డగోలు వాదన, వితండమైన మాటలు మాట్లాడటం తప్ప ఏది నిబంధన కాదు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే దానికి వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తున్నట్టు ఏమీ లేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజులు పాలన స్తంభింపు చేసినందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇబ్బంది పడతారు. దానికే తెలుగుదేశం పార్టీ ఏమి ఇబ్బంది పడదు, లేక చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డు. మరి ఇటువంటి పగ తీర్చుకునే పనులు, కక్ష తీర్చుకునే పనులు చేస్తే మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎలా చేస్తారు? కనీసం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రభుత్వ పాలన స్తంభింపు చేయాలని చూడటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వికృతమైనటువంటి ఆలోచనకి ఇది నిదర్శనం. ఇదే ఈరోజు కుండబద్దలు.